హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఈ స్టోరీని సబ్స్క్రైబ్ చేయకుండానే చదువుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం వల్ల స్టోరీ మరింత మందికి రీచ్ అవుతుంది. ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నంబర్ 25. కోపంతో వెళ్ళిన కార్తీక్ పనిచేస్తున్న కారుణ్యని రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్తాడు. ఏమైంది కార్తీక్? వదులు నన్ను అని కారుణ్య అంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఫోర్స్‌గా కిందకి తోసేస్తాడు. కారుణ్య కాళ్ళు మెలికపడి కింద పడిపోతుంది. కార్తీక్ కారుణ్య దగ్గరికి వచ్చి గెడ్డం పట్టుకుని పైకి లేపి, "నువ్వు ఈ టాబ్లెట్స్ ఎందుకు వేసుకున్నావు?" అని కోపంతో గట్టిగా అరుస్తాడు. కార్తీక్ అది అని చెప్పబోతుంటే, "ఇంకా మాట్లాడకు. ప్రేమించినప్పుడు నేను నీతో ఉన్నా లేకున్నా మనకి పుట్టే పిల్లల్ని బాగా చూసుకుంటానని మాట ఇచ్చావు కదా! మరి ఇప్పుడెందుకు నాతో పడుకుంటే ఎక్కడ కడుపు వస్తుందని ముందే ఇలాంటి పనులు చేస్తున్నావు?" అని అడుగుతాడు. కార్తీక్, "నీకు పెళ్ళయింది. ఇప్పుడు నాతో ఇలా ఉండడం కరెక్ట్ కాదు. అందుకే అవి వేసుకుంటున్నా. నాకు కూడా ఫ్యామిలీ ఉంది. చెప్పానుగా, నాకు నువ్వంటే ఇష్టం లేదు. అయినా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ప్లీజ్, మన మధ్య జరిగింది అంతా మర్చిపో. నాకు ఫ్యామిలీ ఉంది. నీకు కూడా ఉంది. మన వల్ల వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడకూడదు" అని అంటుంది. కారుణ్య మాటలకి కోపంతో పక్కన ఉన్న గ్లాస్ టేబుల్‌ని గట్టిగా చేతితో కొడతాడు. కొట్టగానే గ్లాస్ పగిలి చేతికి గాజు ముక్కలు గుచ్చుకుంటాయి. అది చూసి కారుణ్య పైకి లేవబోతుంటే కాలు బెనకడం వలన నిలబడలేక "అమ్మా" అని అనగానే కార్తీక్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏమైంది కారుణ్య?" అని కంగారుగా అడుగుతాడు. అప్పటికే కాలు వాసిపోతుంది. నిలబడలేక కింద పడుతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. "ఏమైందే? ఎందుకు నిలబడలేకపోతున్నావు?" అని అడుగుతాడు. కార్తీక్ తన గురించి కంగారు పడటం చూసి కారుణ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది చూసి, "ఏమైందో చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావ్? నన్ను టెన్షన్ పెట్టకుండా చెప్పు ప్లీజ్" అని అడుగుతాడు. "కాలు మెలికపడి నొప్పిగా ఉంది. నిలబడలేకపోతున్నా" అని అంటుంది. కార్తీక్ చేతి నుంచి బ్లీడింగ్ అవుతుంది. వెంటనే కార్తీక్ కారుణ్యని సోఫాలో కూర్చోబెట్టి కాలు చెక్ చేస్తాడు. ఇంతలో కారుణ్య తన చీర కొంగుని చింపి కార్తీక్ చేయి పట్టుకుంటుంది. "వద్దు" అని చెయ్యి లాగేసుకుంటాడు. "మరి నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తున్నావు కదా! నువ్వు కూడా వదిలేయ్" అని కారుణ్య అంటుంది. కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చెయ్యి తీసుకుని కట్టు కడుతుంది. "ఎందుకు కార్తీక్ ఇలా చేశావు?" అని బాధగా అడుగుతుంది. కార్తీక్ సమాధానం చెప్పకుండా చేతిని వెనక్కి తీసుకుని కారుణ్య కాలు చెక్ చేస్తాడు. బెనికిన దగ్గర కార్తీక్ చెయ్యి పెట్టగానే కారుణ్య నొప్పితో విలవిలలాడుతుంది. "సారీ, కాలు బాగా వాసింది" అని చెప్పి కారుణ్యని ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు. వెంటనే తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. డాక్టర్ వచ్చిన వెంటనే చెక్ చేసి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు. "పూర్తిగా కాలికి 2 రోజులు రెస్ట్ ఇవ్వండి. తగ్గిపోతుంది. మీరు తగ్గే వరకు ఎక్కువగా నడవకండి" అని చెప్తాడు. కారుణ్య కార్తీక్ చేతికి అయిన గాయాన్ని కూడా చూడమని చెప్తుంది. అలాగే అని చేతిని క్లీన్ చేసి ఆయింట్‌మెంట్ అప్లై చేసి కట్టు కట్టి వెళ్ళిపోతాడు. బయట అలేఖ్య మాత్రం, "ఏంటి, ఎప్పుడో లోపలికి వెళ్ళాడు. ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు" అని అనుకుంటుంది. డాక్టర్ బయటికి వెళ్ళగానే, "అసలు ఈ డాక్టర్ ఎందుకు వచ్చాడు? లోపల ఏమి జరిగింది? ఒకవేళ
కార్తీక్ కోపంతో ఇష్టం వచ్చినట్లు కారుణ్యని కొట్టాడా ఏంటి అని అనుకుంటూ లోపలికి వస్తుంది. అక్కడ ఉన్న ప్యూన్, మేడం సార్ ఎవరిని లోపలికి పంపించవద్దని చెప్పారు అని అంటాడు. నేను ఎవరో తెలిసే లోపలికి వెళ్ళకుండా ఆపుతున్నావా అని రెచ్చిపోతుంది. తెలుసు మేడం, సార్ మిమ్మల్ని కూడా పంపించవద్దని చెప్పారు అని అడ్డుకుంటే అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా వదిలేయకూడదు. ఇప్పుడు ఇప్పుడే దీని పని చెప్తాను అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. కార్తీక్, నువ్వు 2 రోజుల వరకు రెస్ట్ తీసుకో. నడవకూడదు. ఇలాగే పడుకొని ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఇక్కడ ఉండటం కుదరదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. నిన్న కూడా ఇంటికి వెళ్ళలేదు. ఈరోజు కూడా వెళ్ళకపోతే పాప కంగారు పడుతుంది, ఏడుస్తుంది అని చెప్తుంది. అయితే మీ పాపని కూడా ఇక్కడికే తీసుకురమ్మను. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడ అలా ఎలా కుదురుతుంది కార్తీక్? పాప ఇక్కడికి రాదు అని కారుణ్య అంటుంది. ఏ ఎందుకు రాదు అని అంటే, పాప నాతో నిన్ను చూస్తే ఏమనుకుంటుంది? నువ్వు ఎవరు? ఎందుకు ఇక్కడ ఉంటున్నామంటే ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది. కార్తీక్ కోపంతో పిడికిలి బిగించి, అయితే నేను బయటికి వెళ్తున్నా. ఇప్పుడు పాపని పిలిపించుకుని నీతో కాసేపు ఉంచుకుని పంపించెయ్యి. ఇంకా ఈ నిర్ణయాన్ని నేను మార్చుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు కార్తీక్ ఇలా చేస్తున్నావు? నా మీద ప్రేమని చంపుకోలేక ఇదంతా చేస్తున్నావా? లేదంటే నా మీద పగ తీర్చుకుంటున్నావా అనేది అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. జ్వాల కారుణ్యకి ఫోన్ చేసి, మమ్మీ నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది. జ్వాల బంగారం, నాకు ఇంకా 2 రోజులు టైం పడుతుందమ్మా. వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్తుంది. సరే అయితే వర్క్ అయిన వెంటనే త్వరగా ఇంటికి వచ్చేయి మమ్మీ. ఇక్కడ దగ్గరలో ఒక ప్లే స్కూల్ ఉంది. నేను అక్కడికి వెళ్తాను. అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. నువ్వు ఒప్పుకో మమ్మీ అని అడుగుతుంది. అమ్మో, మా జ్వాల స్కూల్‌కి వెళ్తాను అంటుంది. సరే అయితే మరి అక్కడ జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. అలాగే, నేను ఈరోజే వెళ్ళి జాయిన్ అవుతాను అంటుంది. సరే అయితే ఒకసారి అమ్మమ్మకి ఫోన్ ఇవ్వు అని కారుణ్య అంటుంది. సావిత్రి ఫోన్ తీసుకుంటే, అమ్మ రావడం కుదరట్లేదు. పాపని జాగ్రత్తగా చూసుకో. ప్లే స్కూల్‌కి వెళ్తానంటుందిగా. వెళ్ళి అక్కడ మాట్లాడి జాయిన్ చేపించు. ఇంకొక విషయం, పాప గురించి కార్తీక్‌కి తెలియకూడదు. అందుకే పాప తల్లి తండ్రి పేరు అడిగితే మాత్రం మా పేర్లు చెప్పకు. పాప మా ఇద్దరికీ పుట్టిందని బయటకు తెలిస్తే మాత్రం పాప నాకు దూరమవుతుంది. అందుకే ఇప్పటి వరకు నాన్న పేరు ఏంటి అని అడిగినా జ్వాలకి చెప్పలేదు. నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సావిత్రి పాపని తీసుకుని ప్లే స్కూల్‌కి వెళ్తుంది. అక్కడ నవ్య ఉంటుంది. ఆ ప్లే స్కూల్‌ని నవ్యనే రన్ చేస్తుంది. ఒంటరిగా ఉంటే కారుణ్య ఆలోచనలేనని, పిల్లలతో ఉంటే మూడ్ కొంచెం మారుతుందని హర్ష, కార్తీక్ నవ్యతో ఒక ప్లే స్కూల్‌ని పెట్టిస్తారు. మేడం, పాపని ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాను అని సావిత్రి అంటుంది. అలాగే అని పాపని చూసి, నా మేనకోడలు కూడా ఇంతే వయసు ఉంటుంది కదా, పాప చాలా ముద్దుగా ఉంది అని ఎత్తుకుంటుంది. నీ పేరు ఏంటమ్మా అని అడుగుతుంది. జ్వాల అని చెప్తుంది. సరే, పాపని ఇక్కడే ఉంచేసి మీరు సాయంత్రం 4 గంటలకి రండి. పాపకి ఫుడ్ కూడా ఇక్కడే పెడతాము
మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి. పాప గురించి ఏమైనా చెప్పాలంటే ఫోన్ చేస్తాను అని చెప్పి అన్నీ మాట్లాడిన తర్వాత సావిత్రి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. నవ్య దగ్గరికి వెళుతూ ఉంటాడు. బయట ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న జ్వాల పరిగెడుతూ కింద పడిపోతుంది. పడిన వెంటనే నాన్న అని అంటుంది. నాన్న అని పిలుపు వినగానే కార్తీక్ గుండె అదురుతున్నట్లు అనిపిస్తుంది. ఏంటి ఇలా అనిపిస్తుంది? ఎందుకో నొప్పిగా అనిపిస్తుంది అని పాప పడిన వైపు చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు. పాపని పైకి లేపి ఏమైందమ్మా? దెబ్బలు ఏమైనా తగిలాయా? అని అడుగుతాడు. వెంటనే పాప హాయ్ అంకుల్, మీరేంటి ఇక్కడ అని సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. అప్పుడు చూస్తాడు జ్వాలని. నువ్వా క్యూటీ? నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? అని అడుగుతాడు. ఫస్టు ప్రశ్న అడిగింది నేను. సమాధానం చెప్పకుండా మళ్ళీ అదే ప్రశ్న నన్ను తిరిగి అడుగుతున్నారు అని అంటుంది. ఈ స్కూల్ మాదే. అందుకే ఇక్కడికి వచ్చాను అని కార్తీక్ అంటాడు. నేను ఇక్కడ న్యూ జాయినింగ్ అని జ్వాల చెప్తుంది. అవునా? అయితే ఇప్పుడు మనం రోజూ కలవచ్చు అని అంటాడు. పాపని ఎత్తుకుని లోపలికి వెళ్తాడు. పాపని ఎత్తుకుని వస్తున్న కార్తీక్‌ని చూసి నీ కూతురు కూడా ఇంతే ఉంటుంది. నేను ఎప్పుడు తనని చూస్తానో అని మనసులో అనుకుంటుంది. పాపని ఎత్తుకుని నీకు చాక్లెట్స్ ఇవ్వనా? అని అంటాడు. వద్దు, నేను తినకూడదు అని అంటుంది. ఎందుకు ఎప్పుడు చూసినా ఏమీ తినకూడదు అంటావు? అని కార్తీక్ అడుగుతాడు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. దగ్గితే ఊపిరాడదు. అందుకే తినకూడదు. మెడిసిన్ వాడుతున్నా తగ్గిపోతుందిలే అని చెప్తుంది. అలా చెప్పగానే ఇంత యాక్టివ్‌గా ఉన్న నీకు ప్రాబ్లమ్ ఏంటి? నమ్మలేకపోతున్నా అని మనసులో అనుకుంటాడు. కార్తీక్ గుండె అదరడం కూడా తగ్గిపోతుంది. సరే, మనం బయటికి వెళ్దాం. వస్తావా? నీకు సిటీ అంతా తిప్పి చూపిస్తాను. మళ్ళీ టైం అయ్యేసరికి తీసుకొచ్చేస్తాను అని అంటాడు. అలాగే ఫ్రెండ్, వెళ్దాం అని అంటుంది. నవ్యకి చెప్పి పాపని తీసుకొని బయటికి వెళ్తాడు. అవును, నీకు మీ డాడీ అంటే అంత ఇష్టమా? పడిపోయిన తర్వాత అమ్మా అనకుండా నాన్న అని అంటున్నావు అని కార్తీక్ అడుగుతాడు. అవును, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని పాప చెప్తుంది. మీ నాన్న అదృష్టవంతుడు. నీలాంటి అందమైన పాప ఉన్నందుకు. మీ డాడీని అడిగి నిన్ను నేను తీసేసుకోనా అని కార్తీక్ అంటాడు. అమ్మో! అలా చేస్తే మా అమ్మ ఏమైపోవాలి? నాకు చిన్న దెబ్బ తగిలితేనే ఏడుస్తుంది. అలాంటిది నన్ను మీకు ఇవ్వడం అస్సలు కుదరదు. నేను కూడా అమ్మ లేకుండా ఉండలేను అని పాప చెప్తుంది. పాప తన కూతురు అని తెలియకముందే పాప మీద అభిమానాన్ని పెంచుకున్న కార్తీక్‌కి పాప తండ్రి తనే అని నిజం తెలిస్తే, ఇలాంటి ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.